మిగతా మరొక సంఘం అనబడుతున్న స్మరణ అని సంఘానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అయితే వెళ్ళి ఆ సందర్భంలో ప్రియులరా, మనము ఇన్ని రోజులు మాట్లాడుకున్న సందర్భంలో కొన్ని ప్రశ్నలు మీ మీద వేయాలని ఆశపడుతున్నాను. సుమారు 5 వారాలు ఈ సంఘం గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మొట్టమొదటిగా సంఘము గురించి మనం మాట్లాడుకున్నాం. సంఘము, ఈ సంఘం గురించి కొన్ని విషయాలు మీరు ఏమైనా చెప్పగలరా? ఈ సంఘము యొక్క విశిష్టత లేక వివరత మీకు అర్థమైన సందర్భాన్ని బట్టి మీరేమైనా సంఘము అనగా అమ్మా, సంఘము అనగా మొట్టమొదటిగా ప్రజలు, ఇంకేమై ఉన్నారో చెప్పండి. ప్రజలు, పిలువబడిన వారు. యాక్చువల్గా ఈ సంఘములోనే కొన్ని సందర్భాలు మీకు తెలియజేశాను. సంఘము ప్రజలే, రైట్, మంచిదే. సంఘము దేహములో అవయవాలు. అంటే సంఘమును గురించి మాత్రమే మాట్లాడుకుంటే సంఘము అనగా దేవుని శరీరం. ఇది నా శరీరం, దీన్ని తిని త్రాగువాడు నిత్య జీవానికి వారసుడు. అంటే ఈ శరీరంలో మనం యొక్క పార్ట్స్, ఆల్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద పార్ట్స్. మనం ఒక భాగమై ఉన్నాం ఆ శరీరంలో. నీవు సంఘములో చేర్చబడ్డావంటే, సంఘములో మందిరానికి వస్తున్నావంటే, ఫలానా సంఘానికి సంబంధించిన వ్యక్తి అన్నావంటే, ఆ సంఘము దేవుని యొక్క శరీరం. ఆ శరీరములో ఉన్న అవయవాలం మనం. రెండవది పోతే, ఈ సంఘమును గురించి ఇంకా మాట్లాడుకోవాలంటే, ఈ సంఘమునకు శిరస్సు దేవుడు, నజరేయుడైన యేసు క్రీస్తు. సంఘమునకు పునాది బండ క్రీస్తే. అంటే ఈ సంఘము గురించే మాట్లాడుకోవాలంటే, సంఘం అనగా ప్రజలు. ఆ ప్రజలు దేవుని శరీరములో భాగాలు. సంఘం అంటే దేవుని శరీరము. ఈ ప్రజలు సంఘముకు ఆ యొక్క శరీరమునకు అవయవాలై ఉన్నారు. ఈ అవయవాలు అనబడుతున్న సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు, సంఘానికి పునాది యేసుక్రీస్తు. ఈ సంఘము ఎందుకు పిలువబడి ఉన్నది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ప్రత్యేకించబడటానికి, ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోనికి, కాలింగ్ అవుట్, బయటకు పిలువబడిన వారు. ఎక్కడి నుంచి అంటే లోకములో నుంచి బయటికి పిలువబడిన వారు సంఘం అని చెప్పి ఈ పిలువబడిన వారి గురించి మనం మాట్లాడుకుని ఉన్నాం. వీరు ఎందుకు పిలువబడి ఉన్నారో మాట్లాడుకుని ఉన్నాం. వీరు చీకటిలో నుండి పిలువబడి ఉన్నారు. ఏమండి? పాపములో నుండి ఇంకా శాపములో నుండి, లేకపోతే దారిద్రతలో నుండి, దొంగ ఊబిలో నుండి, రోగములో నుండి, బాధలలో నుండి, ఇలా మాట్లాడుకుంటే వాటన్నిటి నుంచి పిలువబడి ఉన్నారు. ఈ పిలువబడిన వారు అక్కడి నుంచి పిలువబడ్డారు. దేనికి పిలువబడ్డారంటే పరిశుద్ధపరచబడటానికి, పరిశుద్ధత కలిగి ఉండడానికి పిలువబడి ఉన్నారు. ఇక్కడికి వచ్చిన మనము సంఘములో దేవుని వాక్యాలు వింటూ సంఘ విశ్వాసులతో మనం కలుస్తూ ఎలా ఉండాలంటే, ప్రియులరా, మనము పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. పిలువబడక మునుపు నీకు ఏ క్రియలు ఉన్నాయో నీ జీవితంలో, ఏ అలవాట్లు ఉన్నాయో నీ జీవితంలో,
లేకపోతే పిలువబడక ముందుకు యేసుక్రీస్తు దేవునిగా అంగీకరింపక మునుపు నువ్వు ఎలా ఉన్నావో మెయిన్ గా వాటన్నిటిని విడిచిపెట్టి మనం పరిశుద్ధంగా మారాలి. ఏమిటి రాత్రికాల సమయం అదే కైకులంలో మనం ప్రసంగం ఉన్నప్పుడు ఆ సహోదరి మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే పొట్టి జక్కయ్య. దేవుడు అతన్ని ఏం చేశాడు? పిలిచాడు. పొట్టి జక్కయ్య మేడు చెట్టు దిగిరా అని పిలిచాడు. పిలిచినప్పుడు పిలిచినోడు వచ్చాడు. వచ్చి యేసయ్యని చేర్చుకున్నాడు. వెంటనే జీవితాన్ని మార్చుకున్నాడు. ఎంతటి మార్పు వచ్చిందంటే, ప్రియులరా ఇదిగో నా ఆస్తినంతా అమ్మి పేదలకు పంచి పెడతానన్నాడు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా నేను ఎవరి దగ్గర తీసుకున్నాను వాళ్ళకి 4 అంతలు తిరిగి ఎంత పశ్చాత్తాపం వచ్చిందో చూడండి, ఎంత మార్పు వచ్చిందో చూడండి, జీవితం ఎలా మారిందో చూడండి. అంత మార్పు ఒక క్రైస్తవునికి అవసరం. ఈనాటి దినాల్లో క్రైస్తవులు పిలువబడుతున్న వారందరూ క్రైస్తవులు కాదు. వారు మతం మాత్రమే మారారు అంతే. అసలు క్రైస్తవుడుగా ఉండగలిగితే లోకంలో వాళ్ళందరూ గౌరవిస్తారు. ఇంత పరిశుద్ధత ఉందా, ఇంత మార్పు ఉందా, ఇంత నిజాయితీ ఉందా, ఇంత ఖచ్చితం ఉందా, ఇంత మంచి ఉందా, ఇంత శ్రేష్టం ఉందా ఇందులో అని చెప్పి దానిని తెలుసుకుంటారు. నేను సోదరులు చెరువు దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సహోదరికి చెప్తున్నారు, మార్పు చెందుతాను యేసయ్యలోకి వస్తానంటే, యేసయ్యలో మొట్టమొదటిగా ఆయన రుచి చూచి తెలుసుకో. నా సహోదరి, నువ్వు ఆయన రుచి చూచి తెలుసుకుంటే తర్వాత మరలా నువ్వు లోకంలోకి వెళ్ళిపోకుండా ఉంటావు. అద్భుతాలు చేస్తాడని, మాయలు చేస్తాడని, మంత్రాలు చేస్తాడని, ఏదో ఇచ్చేస్తాడని చెప్పేసి వస్తే నీవు నిలబడలేవు. దేవుడు ఎలాంటి వాడో ఆయన గురించి పూర్తి అవగాహన తెలుసుకుని రావాలి. మనం యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని రాయబడుతుంటది. ఏమండి, మనం ఏదైనా ఆహార పదార్థం తిన్నాం అనుకోండి, ఆహార పదార్థం బాగా రుచికరంగా ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తామంటే మనం నచ్చితే బాగుంటే కనుక మరలా కావాలని అనిపిస్తుంది. ఏమంటే బిర్యానీ అంటే ఇష్టపడే ఉంటారు ఇంట్లో, అప్పుడప్పుడు చేస్తారు దాన్ని. సో కాబట్టి ఇష్టపడే టేస్ట్ ఎవరికి అందరూ తింటారా అని కొందరు ఇష్టపడరు, దాన్ని నాకొద్దు అని అంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఇదిగో తినే వస్తువు ఇష్టపడడానికి అనుకూలంగా ఉన్నప్పుడు వారు ఏమంటారంటే, చాలా బాగుంది, నాకు మరలా తినాలనిపిస్తుంది అని చెప్పే సందర్భాన్ని వారు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దయచేసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాగైతే మరలా తినాలనిపించే టేస్ట్ను బట్టి దాన్ని రుచి చూచి దాన్ని ఆస్వాదించి దాన్ని తిని స్వీకరించి చూస్తామో, అలాగే క్రీస్తును కూడా మనం ఆయన రుచి చూడటం తెలుసుకోవాలి, ఆయన అన్వయించుకోవాలి, ఆయన గురించి పూర్తిగా అధ్యయనం చెయ్యాలి, రుచి చూడాలి ఆయన్ని. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కేవలము పేరు మాత్రం మార్చుకోవడానికి రాలేదు, బ్రతుకులు మార్చుకోవడానికి వచ్చారు. హల్లెలూయా. చాలా మంది బ్రతుకులు మారే. పోయినసారి చెప్పారు, శ్రవత్వపురం దొంగలు ఉండే ఊరిని సువార్తాపురంగా మార్చారు. ఏమండి, ఆ ఊరు గ్రామంతో దేవునిచే పట్టబడింది. వారిలో గొప్ప మార్పు వచ్చింది. దేవుడు కోరుకుంటుంది మతాన్ని మార్చడం కాదు, దేవుడు కోరుకునేది నీ ఆచారాలు మార్చడం కాదు, దేవుడు కోరుకుంటుంది నీ యొక్క పూర్వీకుల యొక్క అలవాట్లు మార్చడం కాదు, నీ బ్రతుకును మార్చాలనుకుంటున్నాడు ఆయన. నువ్వు బ్రతుకు మార్చుకోకుండా నీ యొక్క మతం మారినా లేకపోతే నీ పూర్వీకుల యొక్క విధానాలు మారినా అనవసరం. అన్ని ఉన్నది ఒకటే తక్కువని అసలేంటి మార్చుకోకుండా, పరిశుద్ధతగా లేకుండా, ఖచ్చితంగా లేకుండా, భక్తిగా లేకుండా, దేవుని సన్నిధిలో నీతి నియమాలతో లేకుండా ఈ రోజు క్రైస్తవం కల్మషం అయిపోయింది. క్రైస్తవులే అన్ని తప్పులు చేసేవారు అయిపోయారు. చేయకూడని వారే అయితే, వండుకోకుండా ఉండాల్సింది ఆలే అయితే, బల్ల బుద్ధి బోధించే విధానం అక్కడే అయితే, అన్ని ఉండి కూడా దేవుని నామానికి అవమానకరంగా ఉండటం చాలా విచారకరం నేటి దినాల్లో. కనుక
సంఘము పరిశుద్ధత కలిగి ఉండడానికి పిలువబడింది. కలంకమైనను, ముడతైనను, మత్సరమైనను అట్టిది మరి ఏది లేకుండా ఉండడానికి. వివాహం చేసేటప్పుడు పెళ్ళికొడుకు కూర్చుంటాడు, అక్కడ ముందు వచ్చేసి కూర్చుంటాడు, పెళ్ళికూతురు తీసుకొస్తాడు. పెళ్ళికూతురు తీసుకొచ్చాడు, పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణించగలమా, వరదూతలైనా 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 వర్ణింపగలరా. హల్లెలూయా. ఈ పరిశుద్ధ పరిశుద్ధాన్ని పాట పాడుకుంటూ తీసుకొచ్చే వధువు ఎంత అందంగా తయారు చేస్తారో. ఏమంటే పెళ్లికి తయారు చేయకముందు శివుడు ముక్కు వేసుకుని ఉన్నా, లొట్ట ముక్కలు వేసుకుని ఉన్నా, ఏమండి లేకపోతే ముక్కు లేకపోయినా మూతి లేకపోయినా పెళ్లికి మాత్రం ఎంత అందంగా ఎన్ని అలంకరణలు ఉంటాయో. నెత్తి మీద ఉంటాయి, మూతుకుంటాయి, ముక్కుకుంటాయి. ఏమంటే వస్త్రాలు చూస్తే తల 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 మెరిసిపోయి దేవతేగా. ఏమంటే అంటే అలా ఉండేదాన్ని అలా తయారు చేశారు. అలా తయారు చేయబడ్డం దేవుని ఉద్దేశం. నీవు పరిశుద్ధముగా, ఏమండి బాహ్య సౌందర్యం గురించి కాదు నేను మాట్లాడేది, అలా మనుషులు తయారు చేసే సౌందర్యం గురించి కాదు నేను మాట్లాడేది. సేవకుడు అనగా మేకప్ మ్యాన్ అని చెప్పాను కదా, లేక నీకు బోధించేవారు, లేక బైబిల్ గ్రంథం, ఇవన్నీ కూడా నీలో ఉన్న లోపాలను ఎత్తి చూపించే వాటిని సరిచేయడానికే, మరి సరిదిద్దడానికే. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండడానికి మనం పిలువబడి ఉన్నాం. అలాగనే 7 సంఘాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఎఫెసీ, ఏమండి ఎఫెసీ సంఘం గురించి మనం మాట్లాడుకున్నాం. ఎఫెసీ సంఘములో దయచేసి కొన్ని విషయాలు మీరు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ఎఫెసీ సంఘం గురించి మనం సుమారు 4-5 వారాల నుంచి మనం మాట్లాడుకున్నాం. ఈ ఎఫెసీ సంఘం గురించి మీరేమి అర్థం చేస్తున్నారు, చూడకుండా చెప్పగలిగే విధంగా ఉండండి దయచేసి. 1 నుంచి 7 వచనాల దాకా ఉంది, కానీ మీరు ఏమి అందులో చూడగలిగారు. సంఘాన్ని బట్టి 7 సంఘాలు రాశాడు. 7 సంఘాలను ఈనాటి దినాల్లో బైబిల్ గ్రంథంలో చివరిలో చెప్పబడుతున్న ఆ సంఘాలకి రెండో సంఘానికి చివరి కానీ ఇలా మాట్లాడుతున్న సందర్భాల్లో చెవిగలవాడు ఆత్మ చెబుతూ, సంఘముతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక అని ఉంది. అంటే సార్వత్రిక సంఘానికి, అంటే ఆ యొక్క జన్మదినమైన పెంతెకోస్తు యొక్క సంఘం నుంచి దేవుడు రాకడలో ఎత్తబడే సంఘం వరకు కూడా సంఘములన్నిటికీ చెప్పిన మాటని భావిస్తూ ఈ 7 సంఘాలలో కొన్ని లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవి మనలో ఉంటాయి, మనం కూడా అలా సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నామని ఆ సంఘాలు నేటి సంఘాలతో దేవుడు హెచ్చరిక చేసేటువంటి ఒక ప్రక్రియ ప్రకటన గ్రంథంలో రాయబడిన 7 సంఘాలు. వాటిలో సవివరంగా మొట్టమొదటిగా ఎఫెసీ పట్టణం గురించి మనం మాట్లాడుకుని ఉన్నాం. ఎఫెసీ పట్టణం ఎటువంటిదో, అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో వారు సంఘమును కట్టారో, ఆ ఎఫెసీ పట్టణము రోమా సామ్రాజ్యానికి ఒక ముఖ్య పట్టణంగా, ఆ చుట్టుపక్కల ఉన్న 5 లేక 7 పట్టణాల్లో ఎఫెసీ పట్టణము అతి ప్రాముఖ్యమైన పట్టణంగా, అది గవర్నర్ నివాసం ఉండే పట్టణంగా, అక్కడ మంచి ఉన్నతమైన అధికారులు ఉండే పట్టణంగా మనం మాట్లాడుకుని ఉన్నాం. ఏమంటే అక్కడ అర్తమీరు దేవి యొక్క ఆలయం ఉంటుందని, అక్కడ 1000 గదులు ఆ ఆలయం కింద ప్రత్యేకతని, లేకపోతే 100 లేక పైన స్తంభాలతో అది ఒక ప్రత్యేకంగా నిలబెట్టిన మందిరం అని, లేకపోతే అది 400కు పైగా అడుగులు కలిగిన ఎత్తైన గుడి అని, 2500 మంది ఒకేసారి కూర్చోగలిగిన స్టేడియం అక్కడ ఉందని, లేక ఎఫెసీ పట్టణంలో మరి ఇతర ప్రాంతాలందరూ కూడా ఆ ప్రాంతాల్లో ఉండేవారని, లేక ఆ యొక్క గుడి యొక్క దేవత యొక్క ప్రత్యేకత ఏంటంటే సంతాన దేవత అనే ఒక పేరు కూడా అక్కడ ఉండేది. ఎందుకనంటే అక్కడ
ఆ 1000 గదులలో చాలా మంది పిల్లలు లేని వారు ఆ గదిలోకి వెళ్తే వేరే వేరే దేశం వారు పురుషులు వచ్చి వారితో శయనించి గర్భమును ధరించిన తర్వాత ఆ దేవత వరం అని భావించి వారిని పిల్లలు అలాగా జన ఉత్పత్తి జరుగుతున్న కేంద్రంగా అది ఉంచబడింది. రోమా దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచి ఏ ఉద్దేశంతోనైనా వచ్చి ఆ గదిలో ఉండొచ్చు, వ్యభిచారం చేయొచ్చు. వచ్చిన వస్తారు, వెళ్ళోలు వెళ్తారు. ఆ గుడి కింద అలాంటి భయంకరమైన పరిస్థితి జరుగుతూ ఉండేది. అలాంటి యొక్క 1000 గదులు కలిగిన సందర్భం. సో కాబట్టి అలాంటి ప్రక్రియ అక్కడ జరుగుతూ ఉండేది. అలాగే గవర్నర్ అక్కడ ఉండేవాడు. ఆ దేశం సామాన్యమైనది, ఆ పట్టణం సామాన్యమైన పట్టణం కాదు. మన ఇండియాలో ఒక ముంబై పట్టణంలో ఎలాగైతే 283 ప్రపంచ దేశాలలో అందరూ కూడా కనీసం ఒకరైనా ఉంటారో, కనీసం ఒకరైనా ఒక దేశాన్ని వాడు ఉంటాడో, అన్ని దేశాల వారు ఎలా కలగలుకుంటారో అక్కడ కూడా అన్ని దేశాల వారు నివాసం ఉండే ముఖ్య పట్టణంగా ఉండేది ఎఫెసు పట్టణం. ఆ పట్టణంలో మందిరమును ఏర్పాటు చేయాలని పౌలు గారు ఉద్దేశం కలిగి ఉన్నారు. కేంద్ర స్థానం. ఈ కేంద్రం అంటే ఈ రోమా సామ్రాజ్యం అంతటికి కూడా ముఖ్య పట్టణం అనబడుతున్న ఈ ఎఫెసు పట్టణాన్ని టార్గెట్ చేస్తే ఈ రోమా అంతటిని కూడా దేవునికి అంకితం చేయాలని ప్రయత్నం చేస్తే అప్పటికి ప్రపంచంలో రోమా సామ్రాజ్యం అంటే మాటలో ఏమండి అలెగ్జాండర్ చక్రవర్తి వచ్చేంత వరకు కూడా ఈ రోమా సామ్రాజ్యాన్ని కొట్టినోడు లేడు. అలెగ్జాండర్ చక్రవర్తి చరిత్రను తిరిగి రాసి స్వాధీనపరుచుకుని అందరిని మళ్ళీ అలెగ్జాండర్ చక్రవర్తి వైపు తిప్పుకున్నాడు. అప్పటి వరకు రోమా సామ్రాజ్యమే సామాన్యమైనది కాదు. ఏమండి ఈనాటి దినాల్లో అమెరికా ప్రపంచానికి ఎలా ఉందో దాని వైపు చూసి ఎలా అందరూ కూడా చూస్తున్నారో అలాంటి దేశం ఇది చేసిందంటే తత్వ ప్రపంచం అంతా కూడా అది ఆకర్షింప. ఇది చేసేవన్నీ కూడా చూసి నేర్చుకోవాలని అనుకుంటుంటారు. కాబట్టి కొంతమంది ఉంటారు, చెరువులు ఉంటాయి, పాటలు పెడతారు. ఫస్ట్ పంట కూడా పాట చూసి ఆడు ఎంతవరకు వెళ్తుందో చూసి రెండో పంట కూడా పాట పాడతారు. ఏమంటే అది అయిపోయిన మూడో పంట పాట పెడతారు. అంటే ఒకదానికి చూసుకున్న తర్వాత దాన్ని బట్టి అంచనా, ఓహో ఎంతవరకు వెళ్తుందా, ఇక్కడికి వెళ్ళిందా అని చెప్పి ఒకటి ఏ దేనికైతే వెళ్ళిందో కథమయ్యింది కూడా ఆ లెవెల్లోనే వెళ్తాయి. ఫస్ట్ పడిపోయింది అనుకోండి రేటు ఆటోమేటిక్ కథమయ్యండి. వారు బాబా ఫస్ట్ పంట అయ్యేటప్పటికి వెళ్ళింది అన్నట్టు ఉంటుంది. అలాంటి ఫస్ట్ పంట ఎవరిదంటే రోమా సామ్రాజ్యం యొక్క దేశం. దాన్ని చూసి అందరూ ఆకర్షించబడతారంటే టార్గెట్ ఎయిమ్ ఈ దేశాన్ని, ఆ దేశంలోని ముఖ్య పట్టణమైన ఎఫెసు పట్టణాన్ని వచ్చేసారు. కాబట్టి దేవుని యొక్క సువార్త సారాంశాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క పరలోక అనుభవాన్ని, నరకాన్ని తప్పించే ప్రయత్నాన్ని వారు చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉండే అసలు ఆచార పద్ధతులు అసలు సామాన్యమైనవి కాదు. నరబలులు కూడా ఇచ్చే అంత భయంకరమైన ఆచార అలవాట్లు వాటిలో నుంచి ఇవేమి కాదు, ఇలా ఏం కాదు ఏమండి అని చెప్పగలిగే దేవిత్రి అనేవాడు విగ్రహాలు తయారు చేసేవాడు. వాడు ఎంత లాభాన్ని కోల్పోయాడు చూడండి. అంటే వాడు ఎంత చెలరే కొట్టాడు జనాలు. అంటే అంతరించిపోతుందని బాధ కొందరిలో ఉండిపోయి దేవిత్రులు లాంటి వాడు చెలరే కొట్టి భయంకరమైన శ్రమలకు కారకుడయ్యాడు. అటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో ఉందండి పిల్లలు. అలాంటి వారిని బయటకు తీసుకురావాలి. ఒకనాడు ఈ పౌలు గారు సంఘాన్ని అప్పగించేసి వేరే చోటకు సువార్తకు వెళ్ళాడు. మరలా వచ్చేటప్పటికి వీళ్ళు ఏం చేశారంటే మరలా అన్యాచారాలు చేయడం మొదలుపెట్టారు. పౌలు గారు బట్టలు చింపేసుకున్నాడట. చింపేసుకుని పౌలు బర్నబా ఏంటి పరిస్థితి, ఏంటి మరలా వీళ్ళు ఇలాగా తయారైపోవడం అని చెప్పేసి భయంకరంగా బాధపడ్డారు. కాబట్టి ఎఫెసు పట్టణం గురించి మనం కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకుంటే, ఒకటి చెప్పండి, ఎఫెసు సంఘము మొట్టమొదటిగా
ఆ 7 నక్షత్రం అవన్నీ దేవుడు గురించి. ఈ సంఘం ఏం చేసిందనంటే మహాశ్రమలను భరించింది. మహాశ్రమలు, కష్టాలను ఎదుర్కొంది, బాధలను ఎదుర్కొంది, అవమానాలను ఎదుర్కొంది. ఎన్ని భయంకరమైనవి కూడా అది సంఘం తట్టుకోగలిగింది. ఏమండి, ఏలియా అంతటి వాడే సహించలేని ఆ యొక్క శ్రమలను ఆ ఎఫెసీ సంఘం పాల్గొని తట్టుకుని భరించింది. మొట్టమొదటిగా సంఘం భరించింది, శ్రమలు తట్టుకుంది, ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంది. ఏమండి, రెండవదిగా చెప్పండి, ఈ ప్రశంసల్లో ఆ ప్రశంసల యొక్క వచనాన్ని ఒకసారి చదువుదాం. క్రియలు చేయువాడవు, కష్టపడువాడవు, సహనం కలిగి ఉన్నావు, దుష్టులను సహింపలేవు, అపోస్తలులను చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులను కనుగొన్నావు, భారము భరించావు, అలసిపోలేదు, నికోలయితుల క్రియలను ద్వేషించావు. ఇవి ప్రశంసలు అన్నమాట. ఆ సంఘానికి మెచ్చుకున్నాడు. తర్వాత ఈ ప్రశంసలన్నీ ఇచ్చి తప్పు ఒకటి మోపవలసి వచ్చింది అన్నాడు. ఆ తప్పు ఏంటి మీరే చెప్పండి. ఆ తప్పు అని చెప్పండి. మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు వదిలితివి. ప్రేమ మొదట నీకుండే అంత ప్రేమ ఇప్పుడు లేదు. ప్రేమ లేదంటే అక్కడ మొదటుండే ప్రేమ లేదు, తరిగిపోయింది నీ ప్రేమ. ఏమండి, ప్రేమ ఎప్పుడు తరుగుతుందో తెలుసా? భక్తి తరిగితేనే ప్రేమ తరుగుతుంది. భక్తి ఎలా తగ్గింది అనుకున్నారు? ఆత్మీయ గర్వం వచ్చినప్పుడే. నాకు అన్ని తెలుసు అనుకోండి, భక్తి తగ్గిపోతుంది. ఈ రోజుల్లో చాలా మంది ప్రారంభంలో తెలియనప్పుడు బాగానే ఉన్నారు, పూర్తిగా అంతా తెలిసినప్పుడే చాలా మంది చూడండి, చదువుకోకుండా కాకరకాయని బాగానే అన్నాడట, చదువుకున్నాక అన్నాడు. అంటే ఆ పదం కాస్త కొంచెం వంకరగా తిరిగింది అనమాట. సో కాబట్టి తప్పు ఏంటి అని అంటే ప్రేమ, మొదట నీకుండిన ప్రేమ. మూడవదిగా ప్రియమైన వాళ్ళ తప్పు మోపిన తర్వాత ఆయన ఏమంటాడంటే హెచ్చరిక కాదు, పురుకొల్పు చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి అప్పుడు ఆ పురుకొల్పు ఏంటింది అక్కడ అన్నారు? ఏ స్థితిలో నుండి పడిపోతివో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. పురికొల్పు. హల్లెలూయా. ఇది పురికొల్పు, హెచ్చరిక. పురికొల్పు తర్వాత నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుంచి తీసివేస్తాను. ఇదేంటండి? ఇది హెచ్చరిక. ఐదవదిగా గమనించినట్లయితే ఐదవది ఏంటి అంటే ప్రతిఫలం. నువ్వు హెచ్చరికను స్వీకరించి సరిగా కనుక నీవు మార్చుకుని పద్ధతి కలిగి ఉన్నావు అనుకోండి, ఏమొస్తుందంట? ప్రతిఫలం వస్తుంది. ఆ ప్రతిఫలం ఏంటంటే జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి విన్నాం. నికోలాయితుల గురించి విన్నాం. నికోలాయితులు అంటే మనం ఏమన్నాం? వారు విభజించి పాలించేవారు, సంఘములు అధికారం చలాయించేవారు. అసలు సంఘ పెద్దలంటే పరిచారకులు. సేవకుడైనా, సంఘ అధ్యక్షుడైనా, సంఘ పెద్దలైనా, సంఘ నాయకులైనా ప్రతి ఒక్కరూ పరిచారం వారి వారి పనిని చేయటానికే ఉన్నారు.
అధికారం చెలాయించడానికి కానే కాదు. హల్లెలూయా. అధికారం చెలాయించడానికి వీల్లేదు. ఎందుకనంటే ఈ సంఘము ఎవరి యొక్క సొత్తు? అది దేవుడు దానిపై అధికారం. అంటే సంఘాన్ని పరిపాలన చేయాలి, రూల్ చేయాలని చూస్తే ఎవరిని రూల్ చేసినట్లు? దేవుని రూల్ చేసినట్లే, దేవుని మీద అధికారం చెలాయించినట్లే. కాబట్టి నికోలాయితులు వంటి యొక్క వారిని ఆ సంఘం ఏం చేసిందంటే ద్వేషించింది. ఈ సబ్జెక్టులో ఒక సబ్జెక్టు ఏంటి అంటే అపోస్తలులు కాని వారిని గుర్తించి వారిని వెతకపట్టి పక్కన పెట్టిందట. అదొక వారం చెప్పుకోవాలి, కానీ సమయం చాలా అయిపోతుంది, దినాలు చాలా గడిచిపోతున్నాయి. ఏమండి, ఇంకా ఇక్కడ గురువారం కూడా చెప్పబట్టి ఇక్కడ త్వరగా ఇంత దూరం వచ్చాం, కానీ పొరపాటు అయితే 3 రోజుల్లో ఉన్నాం. ఇక్కడ ఇంక 3 ముందుకి వాళ్ళు వెనకాల చదువుతున్నారు, ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే 7 నక్షత్రములు కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. చెప్పు సంగతులు ఏమనగా 7 దీపస్తంభములు అంటే సంఘముల మధ్య నివసించువాడు. ఏమండి, ఒకవేళ నువ్వు మార్చుకోకపోతే, సరి చేసుకోకపోతే ఏమని చెప్పాడంటే నీ యొద్ద నుంచి దీపస్తంభాన్ని తీసివేస్తానన్నాడు. దీపస్తంభం అనగా సంఘము. ఎఫెసీ పట్టణంలో నేటి దినాల్లో సంఘములు లేవు. సంఘం ఉండకపోవడానికి గల కారణం, అటువంటి భాగ్యం లేకపోవడానికి గల కారణం, ఆ ధన్యత లేకపోవడానికి గల కారణం, అటువంటి యొక్క ఆత్మీయ అనుభవాలు లేకపోవడానికి గల కారణం, అటువంటి యొక్క దేవుని ప్రసన్నత అనిపించుకోవడానికి గల కారణం వారు మార్చుకోలేదు అని మనం అనుకోవాలి. హల్లెలూయా. వారు మారు మనసు మొదటి క్రియ చేయలేదు, వారు మరలా వెనక్కి తిరగలేదు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు మరలా వెనక్కి తిరిగాడు కనుక కోల్పోయినవన్నీ మరలా పొందుకున్నాడు, కోల్పోయినవన్నీ మరలా అనుగ్రహింపబడ్డాయి. కారణం ఏంటంటే ఆ యొక్క హెచ్చరికను తను జారీ చేయగానే తన మారు మనసు పొందాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 నక్షత్రములు అనగా 7 సంఘములకు దూతలు అనగా కాపరులు యొక్క సేవకులు, అయితే 7 దీపస్తంభములు అనగా సంఘములు. కనుక సంచరించేవాడనగా సంఘము తన సన్నిధిలో కలదని అర్థము. సంఘమును కట్టువాడు సంఘములలో సంచారం చేయించున్నాడని అర్థము. ఈ ద్వితీయోపదేశకాండం 23:14లో ఈ మాట రాయబడుతుంటది. నీ దేవుడని యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులు నీకు అప్పగించుటకును నీ పాదములో సంచరించుచుండెను అని రాయబడుతుంటది. అంటే సంచరించువాడు దేవుడు. ఆ సంచరించువాడు నీ యొద్ద నుంచి దీపస్తంభమును తీసివేస్తాను అని అన్నాడు. కాబట్టి 7 సంఘాలలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఒకవేళ మొదటి ఉన్న ప్రేమ మనకి లేదేమో, లేక ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఏమైనా మార్చుకోవాల్సిన ఏమైనా ఉన్నాం. ప్రేమే కాదు, నీలో భక్తి లేదా, ఉపవాసం ఉండే అనుకూలమైన భక్తి లేదా, లేక ఇంతకుముందు చాలా ఆసక్తిగా ఎక్కడ ప్రార్థన అన్నా సరే వెళ్ళిపోయే నీవు ఈ రోజు ప్రార్థన అంటే చిన్న చూపు, చులకన భావం, నిమ్మక నీరెత్తినట్లు ఇటువంటి సందర్భాలు ఉంటున్నాయా? ఏమండి, అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే దయచేసి మనలో ఆత్మీయమైన పురికొల్పు, దయచేసి మారు మనసు పొందడానికి మరొక అవకాశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోయిన వారమే అనుకుంటా మనం మాట్లాడుతున్నాం. ఏమని అంటే రిమెంబర్, రిపెంట్, డోంట్ రిపీట్. ఇలాగా మనం మాట్లాడుకుని జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు, మొదటి క్రియ చెయ్యి అని చెప్పేసి అని దీని గురించి పోయిన వారమే మనం మాట్లాడుకున్నాం. దయచేసి ఆ ఎఫెసీ సంఘము ద్వారా మనం నేర్చుకోవాల్సింది, మనం శ్రమలను సహించాలి, కష్టాలను ఓర్చుకోవాలి, సంఘంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం తాలుకోవాలి, తట్టుకోవాలి, ఎటువంటి భయంకరమైన ఒత్తిళ్ళు వచ్చినా వాటిని అధిగమించడానికి మనం సిద్ధపడాలి. ఏమండి, నాటి దినాల్లో ఎఫెసీ సంఘం అంటండి, పేతురు శరసాల్లో ఉంటే ఏం చేసిందంటండి, ఆగడాలంకలో కదా మనమన్నా, ఎఫెసీ సంఘం ఆగడాలంకలో డైవిజన్లు జోయల్ గారు చెప్పారు, సంఘం కన్నీరు కార్చి
పేతురు కొరకు ప్రార్థన చేసిందంట. కన్నీరు కార్చి పేతురు గురించి ప్రార్థన చేస్తే పేతురు చెరసాలలో నుంచి బయటకు వచ్చాడంట. ఏమంటే దేవదూత స్వయంగా దిగొచ్చిందంటండి సంఘం ప్రార్థన చేస్తే. దేవదూత దిగొచ్చి అతను సంఖ్యలు తెంపి అతను బయటకు తీసుకొచ్చిందంట. దేవదూతే స్వయంగా. ఎవరు ప్రార్థన చేయగా? సంఘము అత్యాశక్తితో వారు ప్రార్థన చేశారంట. ఈ రోజున శ్రమలు తాలుకోవాలంటే, తట్టుకోవాలంటే, ఓర్చుకోవాలంటే, ఎదురు పోరాటం కలగాలంటే సంఘానికి ఖచ్చితంగా ప్రార్థన ఉండాలండి. ప్రార్థన లేకుండా జయించడం అనేది సాధ్యము కాదు. ఇటువంటి సమస్య, ఇటువంటి కష్టము ప్రార్థన వలనే కానీ మరి దేని వలన కానీ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో అనుదినము, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపలో మనము కార్యము పొందుతూ ఉండాలి. చివరిలో ఒక మాట ఏంటంటే ప్రతిఫలము. ప్రతిఫలం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ 2:7 అంటాడు, జయించువానికి దేవుని యొక్క పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప ఎత్తును. ఆది కాండంలో ఒక మాట మాట్లాడుతున్నది. జీవవృక్ష ఫలం ఎక్కడుందనంటే 2:9 ఆది కాండంలో 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారములకు మంచిదైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యలో జీవ వృక్షమును, మంచి చెట్లను తెలుగునిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను. హల్లెలూయా. జయించువానికి జీవవృక్ష ఫలము. ఏమండి, దేవుడు కొత్త ఆకాశంలో, కొత్త భూమిలో మనలను ఉంచబోతున్నాడు. సామాన్యంగా మీకు తెలియాలని తెలియచేస్తున్నాను, ఇది 6000 సంవత్సరాల యుగం అనుకోండి. క్రైస్తవ ప్రకారంగా 6000 సంవత్సరాలు మనం భూమి మీద పుట్టి ఎన్ని సంవత్సరాలు అండి? బైబిల్లో 6000 సంవత్సరాల గురించి ఉంది. ఏమండి, 6000 సంవత్సరాల గురించి రాయబడి ఉంది. 6000 సంవత్సరాలు మాత్రమే మనకు తెలిసి ఈ ప్రపంచం ఆది కాండంలో ఆదాము మొదలుకొని. కానీ మీకు తెలియాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, ఈ ఆది కాండానికి ముందు కాలం ఉంది, అది లక్షల సంవత్సరాల నుంచి ఉంది. ఈ ఆది కాండానికి 6000 సంవత్సరాలకు ముందు మరొక కాలం ఉంది, అది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉండే అవకాశం ఉంది. ఈ లక్షల సంవత్సరాల నుంచి ఉండే దానిని ఏం చేశాడంటే, దేవుడు భూమిని చెరిపేశాడు. ఏం చేశాడండి? చెరిపేసి అప్పుడు అక్కడ రాశాడు ఆది కాండలో, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని రాశాడు అక్కడ స్టార్టింగ్ లో. అంటే అప్పుడు ఒక భూమి, ఆకాశం, ప్రపంచం ఉండేది. దానికి ముందు ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచాన్ని దేవుడు ఏం చేశాడంటే కొత్త ప్రపంచంగా దాన్ని చెరిపేసి ఆ ప్రజలందరిని కొట్టివేసి అవన్నీ తీసేసి మనలను 6000 సంవత్సరాల క్రితం సృష్టించి ఈ కాలాన్ని నడిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మరొక కొత్త భూమి, కొత్త ఆకాశం. ఈ భూమి నాశనం కాబోతుంది. ఇది బైబిల్ చెప్పే మాటే కాదు. బైబిల్ దేవుడు రాబోతుంది. ప్రపంచం అంతా అల్లకల్లోలం కాబోతుంది. ప్రజలందరూ కూడా నాశనం కాబోతుందని బైబిల్ చెప్పాడు. సైన్స్ కూడా చెప్తుంది భూమికి నాశనం దగ్గరగానే ఉంది. మనుషులు అణుబాంబులు ఏం చేశారంటే గొయ్యలతో భూమిలో పాతారు. భూమి లోపల అండర్ గ్రౌండ్ లో ఉంచారు. భూమి వేడెక్కుతుంది, లావా ప్రవహిస్తుంది. భూమిలో నుంచి విపరీతమైన వేడి ప్రవహిస్తుంది. ఈ లావా ఇవన్నీ ఏం చేస్తాయంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వేడికి బాంబులన్నీ పేలి
భూమి మొత్తం మనంతట మన ఎవరితో ఉన్న గోతులు వాడి పడ్డట్టు మనమే నాశనము చేసుకోబోతున్నాం. సైంటిఫిక్ గా ఇదిగో 2012 యుగాంతం అని ఇలా సునామీ రాబోతుంది, భూమి మొత్తం నీళ్లు. ఏమంటే మీకు తెలుసో లేదో, మీకు ఎంతమందికి తెలుసో కానీ సముద్రం 6 అడుగులకు పైగా భూమి మీద ఎత్తుగానే ఉంటది. ఎప్పుడు భూమి మీద సముద్రమే ఎత్తు ఉంటది, అంటే చుట్టూ నీళ్ళే హైట్ ఉంటే మీకు తెలుసా, 6 అడుగులు ఎత్తు ఉంటది. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివే, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసి. ఎల్లలు వేయటం అంటే గట్లేసాడు, 6 అడుగులు గట్టేశాడు. ఏమండి ఈ రోజున దేవుడికి వ్యతిరేకంగా తాకుతున్నాడు మానవుడు, ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అనమాట. దేవుడికి వ్యతిరేకంగా ఎంచుకుపోతున్నాడు. ఆ కట్టు తీసేస్తే చాలు సముద్రం. ఈ మధ్య కాలంలోనే మన తుఫాను వచ్చిన కాడి నుంచి ఏమైందో తెలీదు, సముద్రం చాలా వెనక్కి వెళ్ళింది. మొత్తానికి ఏదో సృష్టిలో జరగబోతుందని చెప్తున్నారు సార్ మన సైంటిఫిక్ గా. చాలా అడుగులు వెనక్కి వెళ్ళింది. ఎంత లోపల కంటే సముద్రంలో ఇసుక తప్ప ఇంకేం కనపడదు. మోకాలు లోతు అడుసు, మట్టి అడుసు ఉన్నదంటే ఇప్పుడు సముద్రంలో కలిసి అక్కడ దాకా వెనక్కి వెళ్ళింది. అలాంటి ప్రక్రియ అక్కడ జరుగుతుంది అన్నమాట. కాబట్టి దయచేసి గమనించినట్లయితే ఇలాంటి ప్రకృతి విపరీతమైన పరిస్థితులు భూమి నాశనానికి జరుగుతున్నాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే కొత్త భూమి కొత్త ఆకాశం. ఇది ఒకవేళ ఈ భూమి ఆకాశం కదా, మరలా తర్వాత లక్షల సంవత్సరాలకి అది చెరిపేసి 6000 కాలం చేశాడన్నారు కదా, ఈ 6000 కాలం కూడా చెరిపేసి కొద్ది కాలంలో ఏం చేయబోతున్నాడంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారిని కొత్త భూమిలో కొత్త ఆకాశంలో ఉంచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త భూమి కొత్త ఆకాశంలో ఉంచబోతున్నాడు అని అంటే ఆయన పరలోక రాజ్యంలో అక్కడికి తీసుకెళ్తాడా, ఇంకెక్కడైనా కొత్త ఆకాశం కొత్త భూమి తయారవుతుందా అని అంటే అది యేసు ప్రభు వారికే ఎరుక. హల్లెలూయా. నా ఉద్దేశం ఇప్పటి వరకు బైబిల్ చదివిన కొన్ని యొక్క అధ్యాయాల ప్రకారం ఈ రోజు మీతో మాట్లాడుతున్న జీవవృక్ష ఫలమును బట్టి నేనేమనుకున్నానంటే మనం త్రోసివేయబడిన స్థితి మరలా ఇంకా అక్కడే. ఇక్కడ అంటాడు కదా, ఏ స్థితిలో నుంచి నువ్వు పడిపోతావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకున్న మొదటి క్రియ అంటాడు కదా. నాకు తెలిసి ఏదేను తోటలోని మనలందరిని మరలా పంపించుకుపోతున్నాడు. ఆ ఏదేను తోటకి మీకు తెలుసో లేదో ఆదాము అవ్వలను బయటికి పంపించేసి దానికి షరాబులను, కెరూబులను, ఖడ్గజ్వాలను కాపలాగా పెట్టాడు. ఈ ఆదాము మరలా అక్కడికి వచ్చేస్తాడు కదా. ఏమండి అంటే అంత కాపలాలు పెట్టి ఉంచాల్సిన పరిస్థితి ఏంటి? ఈ 6000 సంవత్సరాలకు ముందు చెరిపేశాడుగా. ఏదేం తోట కూడా చెరిపేయచ్చుగా, చెరపకుండా ఏదేం తోట ఉంచాడంటే మనం ఎక్కడ ఉండబోతున్నాం అంటే మరలా మధ్యాకాశంలో మహిమతో ఉన్న ఏదేను తోటలో. చిన్నపిల్లల పుస్తకాలు ఉంటాయి, సండే స్కూల్ పుస్తకాలు. ఆదాము అవ్వలు కిందకు దిగొస్తున్నట్టు ఉంటది. ఆదాము అవ్వలు భార్య భర్త చేతులు ఇచ్చుకుని కిందకు దిగొస్తున్నట్టు బొమ్మలేస్తారు. అంటే మధ్యాకాశముగా ఉంచబడి భూమి మీదకి వారు పంపివేయబడిన ఆదాము అవ్వల వలె మనం తీసుకువెళ్ళి ఏదేను తోటలోనే మనం పెడతాడు. ఇప్పుడు చాలా కాయలు కాసేసి ఉంటాయి. ఇప్పుడు మనం 2:9 చదువుకున్నాం కదా, జీవ వృక్ష ఫలములు. జయించిన వానికి ఆ వృక్ష ఫలములు తినేస్తాడు. అది తింటే మరలా ఎప్పటికీ మరణం ఉండదు. ఇక్కడ జయించి, ఇక్కడ కష్టాలు వచ్చుకుని, ఇక్కడ తాలుకొని, ఇక్కడ తట్టుకుని భక్తిగా ఉండి, దేవునిలో నమ్మకంగా ఉండి, ఎఫెసీ పట్టణం ఏ రీతిగా అయితే, ఎఫెసీ సంఘం ఏ రీతిగా అయితే అనేకమైన గుణగణములు కలిగి ఉన్నాయో, ఒకటే లోపం ఆ ప్రేమ కూడా కలిగి ఉంది. ఆ ప్రేమ లోపం మనలో ఉండడానికి మీరు లేదు. మనం ప్రేమించాలి, ఎదుటి వారిని ప్రేమించాలి. ప్రేమ క్షమించగలుగుతుంది, క్షమించే ప్రేమించగలుగుతుంది. ఈ ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమను కూడా మనం కలిగి ఉండి ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘం లాగా తుడిచిపెట్టబడకుండా మనం దేవుళ్ళు గట్టిగా కలిగి ఉండాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఆ యొక్క జీవవృక్ష ఫలమును తిననిస్తున్నట్టున్నాడు. అయితే ఆదాము వాటిని భుజించిన ఆధారాలు అక్కడ లేవు. ఏం తిన్నారంటే వాళ్ళు
ఏమండి, మంచి మంచి చెడ్డలు తెలుగునిచ్చు చెట్లు ఫలములు మాత్రమే వారు తినగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జలప్రలయములో ఈ వృక్షము నశించి ఉండొచ్చు, పాపఫలితముగా జీవవృక్షం దగ్గరకు గల మార్గము మూయబడును. యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా మూయబడిన మార్గము తిరిగి తెరవబడును. కాబట్టి జయించువాడు అనగా అంతము వరకు తన విశ్వాసాన్ని కాపాడుకునేవాడు, సహించేవాడు. కాబట్టి పౌలు గారు అంటాడు కదా, నేను కలిగి ఉన్న దాన్ని గట్టిగా పడుతున్నాను, నా విశ్వాసంలో నన్ను నేను కాపాడుతున్నాను, నేను నా విశ్వాసాన్ని అంతము వరకు సహించాను, మై గేమ్ ఈజ్ ఎండ్. చివరి వరకు కూడా విశ్వాసంలో అలాగే కొనసాగించబడ్డాడట పౌలు గారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అంతము వరకు తన విశ్వాసాన్ని కాపాడుకున్న వాడు ఈ వృక్ష ఫలమును భుజింపగలడు. పరదేశులు అన్నమాట మనం చూస్తే దేవుని తోట అని అర్థం. పరదేశం అంటే ఏంటండి? దేవుని తోట. ఇప్పుడు ఏ తోట ఇది? మన ఆదామవలో చేసిన వాళ్ళు ఏదేను తోట. ఇది దేవుని తోట. పరదేశం అంటే మనం తీసుకెళ్లి ఏదేను తోటలో పెడతాడు. ఈ రోజున ఆ యొక్క యెహోవా తోట అనబడుతున్న ప్రదేశంలో చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ వచనం 2-3 వచనాలు చదువుతాం. 2 కొరింథీ 12:2-3. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరములు కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడును. అతడు శరీరముతో కొనుపోబడును లేదో నేను ఎరుగును. శరీరము లేక కొనుపోబడును నేను ఎరుగును. అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనుపోబడి వసింప సౌఖ్యము కాని మాటలు వినును. ఆ మాటలు మనుషులు పలకకూడదు. అతడు శరీరంతో కొనుకోబడును, శరీరము లేక కొనుకోబడును నేను ఎరుగును. అది దేవునికే తెలియదు. అట్టి వాని గురించి అతిశయించును. ఇక్కడ 3వ ఆకాశం గురించి ఇక్కడ రాయబడుతున్న మన సందర్భాన్ని మనం చూస్తాం. ఇక్కడ 12:2-3 ఏమంటున్నాడంటే, క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడును. అతడు శరీరంతో కొనుపోబడును నేను ఎరుగును, శరీరము లేక కొనుపోబడును నేను ఎరుగును. అది దేవునికే తెలియను. అట్టి మనుషుని ఏంటంటండి నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనుపోబడి వచ్చి సౌఖ్యము కాని మాటలు వినెను. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఆ సందర్భం ఏంటంటే, పౌలు గారిని అపోస్తలుడు కాడు అని చెప్పి వారు ఆయన్ని బాధపరుస్తూ ఉంటే, అపోస్తలుడు కాదంటున్నారు. అసలు నేను చూసే దర్శనాలు ఏంటనుకున్నారు? ఆయన ఎవరు చూశాడో కూడా తెలుసు పౌలు గారికి. ఎవరైనంటే యేసుక్రీస్తు ప్రభువారు. 3వ ఆకాశానికి వెళ్ళేవాడు అసలు ఎవడు కూడా లేడు. ఇప్పటికీ చనిపోయిన వారు 3వ ఆకాశానికి వెళ్ళలేదు, వారు పరదేశంలోనే ఉన్నారు. 3వ ఆకాశంలో ఎవరు ఉంటారంటే తండ్రి ఉంటాడు. అక్కడ సామాన్యమైన ప్రకాశం అని ఉండదు. అక్కడ బైబిల్లో కూడా ఉంటుంది కదా, ఆయన మనం ఎలా ప్రార్థించాలంటే గదిలోనికి వెళ్ళి రహస్యముగా ఉండు తండ్రి, ఈ రహస్య ప్రార్థన ఆలకించ. ఆయన తప్పితే ఎప్పుడు ఉండలేరు అక్కడ. అలాంటి యొక్క 3వ ఆకాశం అది. అక్కడికి ఈయన కొనుక్కోబడుతున్నాడంటే వెళ్తున్నాడంట. అంత దమ్ము ధైర్యం ఎవరికి? ఇప్పుడు వీళ్ళు ఒక ఆకాశంలో ఉన్నారు, మధ్య ఆకాశంలో. 3వ ఆకాశంలో వెళ్తున్నాడు వస్తున్నాడంటే ఆయన అసలు యేసు ప్రభు కాక ఇంకెవరని చెప్పండి. యేసు ప్రభు అలాంటి దర్శనం యేసు ప్రభు చూసేదంటే మళ్ళీ వీళ్ళేమని తిరుగుబాటు చేస్తారేమని, ఆ ఒక మనుషుని నేను చూసింది అని కొంచెం మబ్బు పెట్టి చెప్తున్నాడు ఈ మాట. సో కాబట్టి పరదేశం అనగా యెహోవా తోట. కాబట్టి ఇప్పుడు అది 3వ ఆకాశంలో ఉన్నది. ప్రియ సహోదరుడా, ఒకటే జ్ఞాపకం చేస్తున్నారు, కోల్పోయిన ప్రేమను తిరిగి పొందుదాం. పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలను భుజింప ధన్యతను పొందుకుందాం. వారిలో అన్ని ఉన్న ఆ ఒక్క లోపాన్ని కూడా సహించలేకపోయాడు దేవుడు.
వారి యొక్క శ్రమలు సహించారు, కష్టాలు తాలుకున్నారు, ఎన్నో నికోలయితులను ద్వేషించారు. కాబట్టి అపోస్తలులు కాని వారిని పట్టుకుని వారు గుర్తెరిగారు, అత్యాశక్తితో ప్రార్థన చేసేవారు, సంఘంలో చాలా యాక్టివ్ ఉంటారు. అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేకపోవడం వల్ల వారిని తిరస్కరించడం జరిగింది. కాబట్టి ఈ సంఘంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, అన్నీ మనం కలిగి ఉండాలి, ప్రేమ కూడా కలిగి ఉండాలి. అలా ఆ సంఘముగా మనం కనుక మనము కలిగి ఉంటూ ముందుకు కొనసాగుదాం. నెక్స్ట్ యొక్క సంఘం ఏంటంటే స్మరణ. ఈ స్మరణ అనే యొక్క సంఘాన్ని మనం తర్వాత వారం మాట్లాడుకోబోతాం. సమయం చాలా అయిపోయింది. దాని గురించి చిన్న యొక్క రిఫరెన్స్ మాత్రం చదివించి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 8 నుంచి చదువుతాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడును కడపటిన వాడనయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషను నేను ఎరుగుదును. ఇదిగో మీరు శోధింపబడినట్లు నీవు పొందబోవు శ్రమలు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమలు కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండవు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండో మరణం వలన ఏ హానియు చెందడు. హల్లెలూయా. ఇది ఈ 2వ సంఘం అనబడుతున్న స్మరణ సంఘమునకు ఆ పరలోకమందున్న దేవుడు ప్రకటన గ్రంథము ద్వారా యోహాను గారికి దర్శనం కలగచేసి చెప్పిన మాట. సో కాబట్టి స్మరణ యొక్క సంఘమునకు అర్థం ఏంటి అని అంటే, స్మరణ అంటే మూలము. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు కదా, బంగారము, సాంబ్రాణి, మూలము. బంగారం రాజరికానికి గుర్తు, సాంబ్రాణి ఆరాధించబడువాడు అనే దానికి గుర్తు, మూలము ఆయన పడే శ్రమలకు గుర్తు, కష్టాలకు గుర్తు. మూలము చేదు, అలాగనే అనగా చేదు, శ్రమల వాసన, శ్రమలు కలిగి ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం దాని పేరు ఇస్మిర్ అనే ప్రాంతంగా ఈ స్మరణ పిలువబడుతుంది. స్మరణ అనే ప్రదేశం ఇస్మిర్ అనే ప్రాంతంగా పిలువబడుతుంది. దానికి ప్రశంస ఇచ్చాడు. ఏమని అంటే, శ్రమపడిన వాడవు. ఏంటంట? శ్రమపడిన వాడవు, దరిద్రతను అనుభవించిన వాడవు, సాతాను సమాజపు వారి వలన దూషించబడ్డావు అని దానికి ప్రశంస, స్మరణ సంఘానికి ప్రశంస ఇచ్చాడు. మరి తప్పు ఈ సంఘం మీద తప్పే లేదు. తప్పు మోపడానికి ఆ సంఘం మీద ఏమీ లేదు. దాని ప్రేమ కలిగి ఉంది, శ్రమలు అనిపించింది, అలాగే దరిద్రతను అనిపించింది. సాతాను సమాజపు వారి వలన అంటే ప్రార్థనకి వెళ్ళటం అంటే మాటలు ఎంతమంది దోషణ, ఎంతమంది అనరాని మాటలు, వెనకాల బోడు మాటలు మాట్లాడతారు, రకరకాలైన హేళన మాటలు మాట్లాడేవారు సాతాను సమాజపు వారు. ఎక్కిరింతలు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వినపడకుండా మాట్లాడతారు, కొన్నిసార్లు వినపడేటట్లే వినపడాలనే మాట్లాడతారు. కొలపూరులో ఎక్కడికన్నా ప్రార్థనకి వెళ్ళాలంటే కారు అది ఎన్నైనా మాట్లాడుతుందేమో అనిపించేంత భయంకరంగా మాట్లాడతారండి అని చెప్పింది. మరి ఇంకోసారి ఏమో రోడ్డు ఒకటి వస్తూ ఉంటే సూటిపోటు మాటలు, బాధాకరంగా సూటిపోటు మాటలు మాట్లాడుతున్నారని చెప్పింది. ఇలాంటి ఒక మాటలు సాతాను సమాజం వారు చుట్టూ కూడా చాలా మందికి ఉంటారు. వారు చేసుకునే భక్తి వాడు చేసుకుంటే అనేవాడు ఎవడు ఉండడో,
కానీ ఎదుటివాడు చేసే భక్తికి అనేవారు చాలా మంది ఉంటారు. వాడితో ఆడుకోకపోతే సరి లేకపోయినప్పటికీ కూడా ఎదుటి వారిని ఏదైతే చూపించేవారు చాలా మంది ఉంటారు. సో కాబట్టి అటువంటి సాతాను సమాజపు వారి వలన కూడా ఆ సంఘము దూషించబడిందట. తప్పు అయితే ఏ ఒక్క తప్పు కూడా ఈ సంఘం మీద లేదు. పురికొల్పు గురించి మాట్లాడితే పొందపోవు శ్రమలకు భయపడకమో అని పురికొల్పు ఇస్తున్నాడు. ఏంటిదండి? పొందపోవు శ్రమలకు భయపడకము అని పురికొల్పిస్తున్నాడు. హెచ్చరికము మరణము వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు. ప్రతిఫలమేమో జీవ కిరీటం ఇచ్చేదను, రెండో మరణం వలన ఏ హాని కూడా నీకు ఉండదు. హల్లెలూయా. పురికొల్పేమో పొందబోవు శ్రమలకు భయపడకము, హెచ్చరికేమో మరణము వరకు నమ్మకంగా ఉండుము, ప్రతిఫలమేమో జీవ కిరీటం ఇచ్చేదను, రెండో మరణము నిన్నేమి అంటే నరకం నిన్ను టచ్ కూడా చేయదు అని అంటున్నాడు. కాబట్టి వచ్చే వారం ఈ స్మరణ ఆ యొక్క ప్రాంతం గురించి, దాని విశిష్టత గురించి, ఎఫెసీ పట్టణం గురించి ఎలా అర్థం చేసుకున్నామో, అలాగే ఆ ప్రాంతంలో ఎలా సంఘం ఏర్పడింది, ఎలా ఎవరు చేశారు, ఈ సంఘ నాయకులు ఎవరు, అసలు విధానం ఏంటనేది వచ్చే యొక్క గురువారంలో మాట్లాడుకోబోతాం. నాకు తెలిసి గురువారం ప్రార్థన బుధవారం ఉండొచ్చు మేబీ, ఎందుకనంటే గురువారం